హాయ్ అందరికీ వెల్కమ్ టు వెనీస్ హ్యాపీ లైఫ్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా నోటిఫికేషన్ కోసం నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. హ్యాపీగా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ 3D ఫ్లవర్ డిజైన్ అయితే ఎంత బాగుందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా కూడా వచ్చింది. మీరు నార్మల్ నీడిల్తో ఎలా వర్క్ చేసుకోవాలో నేను క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఏ మగ్గం ఉండాల్సిన అవసరం లేదు, మగ్గం వర్క్తో చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ నీడిల్తోనే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను నెట్ క్లాత్ తీసుకున్నాను. నెట్ క్లాత్ మీద అలా పెటల్స్ లాగా మనం డ్రా చేసుకోవాలి. నెట్ క్లాత్ వచ్చేసి మీరు సింగిల్ అయినా తీసుకోండి, డబల్ అయినా తీసుకోండి. ఫస్ట్ అయితే నేను సింగిల్ మీద ట్రై చేసిన, నాకైతే అంత సింగిల్ అంటే కొంచెం బాగా పల్చగా ఉంటుంది. నేను వచ్చేసి థ్రెడ్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేయలేదు, జెరీ థ్రెడ్ యూజ్ చేశాను. అందుమూలాన నేను డబల్ మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. డబల్ క్లాత్, నెట్ క్లాత్ అనేది డబల్ క్లాత్ పెట్టాల్సి వచ్చింది. సో మీరు సింగిల్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసిన, కాటన్ థ్రెడ్ యూజ్ చేసిన, ప్లెయిన్ జెరీ లేకుండా యూజ్ చేస్తే సింగిల్ నెట్ అయితే సరిపోతుంది. సింగిల్ నెట్ అంటే మీన్స్ డబల్ క్లాత్ కాదు, సింగిల్ లేయర్ నెట్ యూజ్ చేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకొని ఈ పెటల్స్ అన్నీ ఇలా డ్రా చేసుకొని మనమైతే అవుట్లైన్ అయితే చైన్ స్టిచ్ వేసుకోవాలండి. నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేనైతే థ్రెడ్ అనేది జెరీ థ్రెడ్ యూజ్ చేశాను. గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ ఉంటుంది కదా, అది యూజ్ చేశాను. దాని మూలాన నేను మళ్ళీ ఫస్ట్ అయితే సింగిల్ యూజ్ చేశాను క్లాత్, నెట్ క్లాత్. అది నాకు మంచిగా అనిపించట్లేదు, అందుకోసమని మళ్ళీ డబల్ యూజ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసిన మొత్తం అవుట్లైన్ చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం అంత పెటల్స్ అన్ని నీట్గా సిజర్తో కట్ చేసేసుకోవాలి. పెటల్స్ కట్ చేసేటప్పుడు మరీ ఎడ్జ్కి మనం స్టిచ్ చేస్తాం కదా చైన్ స్టిచ్, దాని వరకు చేయకండి. ఇంకా సెల్ఫ్ థ్రెడ్ పెట్టారంటే అవసరం లేదు, కొంచెం గ్యాప్లోనే కట్ చేసుకోండి. మరీ ఎడ్జ్కి కట్ చేశారనుకోండి కొంచెం వర్క్ చేసింది పీచులు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం క్లాత్ నెట్ క్లాత్ ఉన్నట్టుగానే కట్ చేసుకోండి. వీడియోలో చూడండి, ఇలా కట్ చేసుకోండి. పడాలని నేను అలా ట్రై చేశాను. మామూలుగా అయితే సింగిల్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తే బాగుంటుంది. నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తానండి. సింగిల్ లేయర్ మీద అంటే సింగిల్ నెట్ మీద, నెట్ క్లాత్ మీద ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలనేది అది కూడా చూపిస్తాను. ఇదైతే డార్క్గా ఫ్లవర్ కనిపించడానికి నేను డబల్ లేయర్ తీసుకున్నాను. అవుట్లైన్ కూడా డార్క్ కనిపించాలని గోల్డ్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అంత అవుట్లైన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత పెటల్స్ అన్నీ ఈ విధంగా మళ్ళీ క్లాత్ మీద లేదంటే బ్లౌజ్ మీద నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి. మనం డిజైన్ ఏదనేది నీట్గా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆ పెటల్స్ వచ్చేసి మనం కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో స్టిచ్ చేసుకోవాలి. ఇది బంచ్ లాగా మనకి బ్లౌజ్ మీద వేసుకోవచ్చు. ఇంకా ఇలా ఫ్లవర్ కంటిన్యూషన్గా నేను ఇక్కడ పక్కకి ఇంకా చిన్న ఫ్లవర్ కూడా వేసాను కదా, అది వేయకుండా ఓన్లీ సింగిల్ ఫ్లవరు, ఆ లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్ అలా నెక్కి వేసుకున్న బార్డర్ లాగా చాలా అంటే చాలా బాగుంటుందండి. కాకపోతే కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకోవాలి. ఈ 3D ఫ్లవర్స్కి దగ్గరగా వేస్తే అంత లుక్ అనిపించదు, ఎందుకంటే కొంచెం ఎంబోజ్డ్ టైప్ వస్తాయి కాబట్టి. ఈ విధంగా ఒక పెటల్ ఫస్ట్ మనకి అక్కడ ఉండడానికి నుంచి కొంచెం టాకాలు వేసుకోవాలి. పెటల్కి మనం ఫుల్గా మొత్తం టాకాలు వేయకూడదు, ఓన్లీ ఈ కింద చివర్లకు మాత్రమే, ఆ సర్కిల్ ఉంది కదా అక్కడ మాత్రమే వేసుకోవాలి. నేను ఫస్ట్ టైంది కాబట్టి అది మళ్ళీ ఇట్లా విడిపోయినట్టుగా అనిపిస్తుందని చెప్పి సెకండ్ అది వర్క్ చేసుకోవాలి ఫ్రీగా అని చెప్పి నేను కొంచెం పైకి వేశాను టాకాలు. రెండో దానికి చూడండి క్లియర్గా వన్ సైడ్ లేచినట్టు ఉండాలి, వన్ సైడ్ ఏమో మనం టాకాలు వేసేసుకోవాలి. ఇంకా మ్యాక్సిమం కింద వరకే మీరు ఎండ్ చేస్తే టాకాలు బాగుంటుంది, పైన కొంచెం లేచినట్టు ఉండాలి. సో అందుకోసమని పైన వేయకూడదండి.
ఈ విధంగా 1 బై 1 ఒక దాని మీద ఒకటి లైట్గా ఆనుకొని ఉన్నట్టుగా పెటల్స్ అన్నీ వేసుకోవాలి. ఒక దాని పక్కన ఒకటి వేయకూడదు, ఒక దాని మీద ఒకటి ఇలా రౌండ్గా పెటల్స్ అన్నీ ఫామ్ చేసుకొని మనం టాకాలు వేసుకోవాలి నీట్గా. థ్రెడ్ అనేది కాటన్ థ్రెడ్డే తీసుకోవాలండి. చూసారా, అక్కడ మీరు నోటీస్ చేశారో జెరీ థ్రెడ్ కాబట్టి కొంచెం లేస్తుంది, మనం కట్ చేసేటప్పుడు కొంచెం కట్ అవుతుంది. ఎక్కడన్నా నాటేసిన దగ్గర కట్ అవుతున్నప్పుడు నాటేసిన దగ్గర మనము జెరీ థ్రెడ్ కొంచెం ముక్కలు ముక్కల్లాగా కనిపిస్తున్నాయి. అందుకోసం అని చెప్పి నా సజెషన్ ఏంటంటే కాటన్ థ్రెడ్ అయినా లేదంటే సిల్క్ థ్రెడ్ అయినా యూజ్ చేయండి. ఈ విధంగా పెటల్స్ అన్నీ ఫామ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లవర్ లాగా నీట్గా చాలా బాగుంది చూసారా. ఇంకా మిడిల్లో అంత నీట్గా లేదు కదా, సో మనం వచ్చేసి మిడిల్లో మంచిగా ఒక ముత్యాలతోనో లేదంటే గోల్డ్ పూసలతోనో మనం ట్యూబ్స్తోనో మనము మధ్యలో ఒక రౌండ్గా మంచిగా ఒక బంచ్ లాగా మధ్యలో కుట్టుకోవాలి. అది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఎన్ని అవసరం ఉందో అన్ని మనం పూసలు ఎక్కించేసేసుకొని రౌండ్గా టాకాలు వేసేసుకోవాలి. వీడియోలో చూడండి. మిడిల్లో మీరు ముత్యాలైనా వేసుకోండి. నేనైతే మళ్ళీ గోల్డ్ ఇవి ఉంటాయి కదా, ట్యూబ్స్లా కట్ బీట్స్ ఉంటాయి కదా, అవి కుట్టానండి. అవి ఇట్లా సర్కిల్ లాగా ఇలా రౌండ్గా చుట్టినట్టుగా చుట్టానండి. చూడండి, అది చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. నీట్గా ఇలా చుట్టినట్టుగా మిడిల్లో భలే ఉంది డిజైన్. అయితే కట్ బీట్స్తో అయినా కుట్టుకోవచ్చు, అలాగా పూసలతో అయినా కుట్టుకోవచ్చు. కట్ బీట్స్ అయితే కొంచెం ఎక్కువ మెరుస్తూ ఉన్నాయి, క్లియర్గా కనిపిస్తుంది. సో సెకండ్ ఫ్లవర్ కూడా సేమ్ మెథడే. ఇక్కడ ఎలా కుట్టామో అలాగే చూస్తున్నారు కదా, ఒక దాని మీద ఒకటి కొంచెం ఆనుకొని ఉన్నట్టుగా ఫ్లవర్ అప్పుడైతే కొంచెం ఇట్లా లేచినట్టుగా ఉంటుంది. అప్పుడు నీట్గా మంచిగా వస్తుంది ఫ్లవర్ అనేది. నెట్ మీద జెరీ థ్రెడ్ కుట్టడం మూలాన కొంచెం నాకేంటో అపిరెన్స్ కొంచెం మంచిగా అనిపించలేదు. దాని ప్లేస్లో మీరు పూసలు కానీ అంటే అవుట్లైన్ మాకు కంపల్సరీ ఇట్లా కావాలి రెడ్ దాని మీద అనుకున్న వాళ్ళు లైట్గా పూసలు కానీ లేదంటే జెరీ థ్రెడ్డే సింగిల్ లైన్ పెట్టుకొని దగ్గరగా కుట్టుకోండి. నేనైతే డబల్ లైన్ అంటే ఒక పొర నీడిల్లో పెడితే డబల్ చేస్తే 2 పొరలు అవుతాయి కదా, అలా కుట్టాను, డబల్ కుట్టాను. సో అందుకు కొంచెం లావుగా కనిపిస్తుంది చూడండి అవుట్లైన్ కూడా. ఈ విధంగా మొత్తం మంచిగా వేసుకున్న తర్వాత మిడిల్లో సేమ్ దీనిలాగే బిగ్ ఫ్లవర్ లాగానే మిడిల్లో కూడా మనం ఏంటంటే ఈ పూసలు కట్ బీట్స్ గోల్డ్ కలర్ అవి 0 సైజ్ అండి. ఇలా రౌండ్ చుట్టినట్టు చుట్టలాగా మనం కుట్టేసుకోవాలి. నేనైతే అన్నీ ఒకటేసారి ఎన్ని అవసరం ఉందో అన్నీ ఒకటేసారి తీసేసుకొని టాకాలు వేసేసానండి. దీనికి గోల్డ్ బీడ్స్ కట్లనే చేశాను, ఈ గోల్డ్ పూసలకి కూడా రౌండ్ పూసలకి కూడా అలాగే చేశాను. మనకి తొందరగా అయిపోతుంది, ఒక్కొక్కటి కుట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఇలా అయినా మనకి రౌండ్ పూసలు కాబట్టి అంత తేడా అనిపించదు మిడిల్లో కాబట్టి. కట్ బీడ్స్ కూడా అవి 0 సైజు కాబట్టి ఏం కాదు, ఎన్ని అవసరం ఉందో అన్నీ ఒకటేసారి తీసేసుకొని థ్రెడ్లోనికి ఇంకా లోపల టాకాలు వేసేసుకోవాలి చుట్టలాగా చుట్టేసి. చూసారా, నేను అక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చుట్టలాగా చుట్టేసేసి టాకాలు వేసేయాలి. ఇది కొంచెం పెద్దగా వచ్చింది, ఎక్కువ బీడ్స్ నేను దూర్ చేసేసాను. చూసారా, మొత్తం చుట్టలాగా దగ్గరికి కుట్టాను టాకాలు. చాలా నీట్గా వచ్చింది సెకండ్ ఫ్లవర్ది అయితే మిడిల్లో. నెక్స్ట్ ఈ లీవ్స్ అన్నిటికీ మనము చైన్ స్టిచ్ వేసాను, అది మీకు చూపించలేదు. చైన్ స్టిచ్ అందరికీ ఐడియానే ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటి మధ్యలో కట్ బీట్స్ ఒకటి గోల్డ్ కలరు
ఇక్కడ ఎన్ని ఫస్ట్ మనం 5 అయినా 6 అయినా ఎంత లెంత్ తీసుకుంటున్నామో అంత తీసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు సేమ్ లెంత్ మెయింటైన్ చేస్తే అక్కడ లీఫ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇది లాస్ట్లో నేను గోల్డ్ పూస పెట్టాను కట్ బీడ్స్ తర్వాత. మీరు ముత్యం పెట్టుకుంటే ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. 0 సైజ్ ముత్యం ఉంటుంది కదా, అది పెట్టుకోమంటున్నాను. ఇలా దగ్గరికి అప్పర్ సైడ్ తీసుకొని వెళ్ళాలండి. మొత్తం మనం ట్యూబ్స్ ఎండింగ్లో పూస తీసుకున్నాం కదా, ట్యూబ్స్ అనేది మనము మళ్ళీ చెప్తున్నాను ఎంత తీసుకున్నామో స్టార్టింగ్ ఎన్ని అంటే 6 అయినా 7 అయినా ఎన్ని ట్యూబ్స్ తీసుకున్నామో అన్ని ట్యూబ్స్ పూస యాడ్ చేసుకొని సేమ్ లెంత్ తీసుకోవాలి ఎండింగ్ వరకు. మళ్ళీ ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా తీసుకున్నామో సేమ్ అదే పొజిషన్లో ఇటు సైడ్ కూడా తీసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది, లుక్ అనేది కొంచెం బాగుంటుంది. ఈ విధంగా ఇది కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఏమో అవుట్లైన్ అవసరం లేదు. సో వీటికి అవుట్లైన్స్ కుట్టాం కదా, వీటికి వచ్చేసి మనము ఇన్నర్ సైడే కుట్టుకోవాలి కాబట్టి మీకు 3 కట్ బీట్స్ అట్లా సరిపోతాయి. ఇవి కూడా సేమ్ ఎన్ని తీసుకున్నామో అన్నీ మెయింటైన్ చేసుకుంటూ 3 ఇటు సైడ్ 3 మళ్ళీ మిడిల్లో 1 మళ్ళీ సేమ్ పొజిషన్లో ఇటు సైడ్ 3 లైన్స్ లాగా కుట్టేసుకోవాలి. దీనికి కాటన్ థ్రెడ్డే యూస్ చేయాలండి, అప్పుడే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటాయి కట్ బిట్స్ అనేది. మీకు అంతా కొంచెం లూజ్గా అనిపిస్తుంది అన్నప్పుడు ఇప్పుడు మనం ఒకసారి దించేస్తాం కదా నీటిలోకి ట్యూబ్స్ ఎక్కించుకొని మళ్ళీ ఒకసారి ఆ ట్యూబ్స్ అన్నిటిలోకి నీడిల్ని తీసుకొని మళ్ళీ 2 టైమ్స్ అంటే మీన్స్ 2 టైమ్స్ కుట్టమంటున్నాను. అప్పుడు మనకి స్టిఫ్గా ఉంటాయి. నీడిలోకి తీసి కిందకి దించేయాలి. ఫస్ట్ దించేస్తాం కదా, అలా మళ్ళీ ఇంకోసారి ఆ ట్యూబ్స్ అన్నిటిలోకి తీసుకొని నీడిలు కిందకి దించేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటాయి, ఎక్కడికి కదలకుండా లూజ్గా అనిపించవు. అదొక టిప్ అండి. సో ఈ విధంగా ఉంటుంది. మొత్తం అయితే ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా బంచ్ అయినా మనం ఇట్లా షోల్డర్ దగ్గర వేసుకున్నాం అంటే ఓన్లీ సింగిల్ ఫ్లవర్ వేసుకున్నా చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి ఒక్కొక్కటి వేసుకొని బ్యాక్ సైడ్ ఒకటి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆపోజిట్ కలర్ వేసుకొని. సో ఫైనల్గా అయితే లుక్ ఈ విధంగా ఉంది కదా. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎలా వచ్చిందో కూడా ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. నేను చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా ఈ డిజైన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకైతే కమెంట్ చేయండి, కంపల్సరీ నేను క్లారిఫై చేస్తాను. ఇంకా ఇందులో మోడిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా నాకు చెప్పండి. ఈజీ వేలో మ్యాక్సిమం ఈజీ వేలో చేసుకోవడానికి మనం ట్రై చేయాలి, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవ్వదు కదా. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.